పూజ్యశ్రీ శ్రీ 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 శివస్వామీజీ గారు మరియు డాక్టర్ నైనా జైస్వాల్ గారు ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మరియు అలాగే మన ప్రధాన వక్త డాక్టర్ రావింద్ర శశిధర్ గారు మరి విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రధానాధికారి ప్రతినిధులు మరి ఇచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలకడానికి జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో భారత్ మాతా కీ. సార్ కొంచెం సైడ్. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపలక్ష్మి నమోస్తుతే అంటూ మన విశిష్ట అతిథులు మరి చక్కగా దీపజ్యోతిని వెలిగిస్తూ మన వేదికను అలంకరించబోతున్నారు. మరి వారికి సాదర సుస్వాగతం. మనమందరం కూడా ముక్త కంఠంతో మరి నామాన్ని మనం పంచలేం కాబట్టి అందరూ కూడా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ, జై శ్రీరామ్. వేదిక పరిచయం, ఆహ్వానం మరియు దీపారాధన కార్యక్రమాన్ని మరి చిలుకూరి మధుసూదన్ రెడ్డి గారు మరి వారి ఆధ్వర్యంలో నడిపించాల్సిందిగా కోరుకుంటున్నానండి. అధ్యక్షతన అతిథులను వేదికపైకి ఆహ్వానించడం, అలాగే ముఖ్య అతిథులకు సన్మానం. దయచేసి ఆ సైడ్ నిలిచిన వాళ్ళంటే కొంచెం మూవ్ అవ్వాలి, అటు ఇటు జరగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ అటు జరగండి, ప్లీజ్ అన్న, ప్లీజ్ కొంచెం జరగాలి అటు సైడ్, ప్లీజ్ అందరు కొంచెం అటు జరగాలి. చాలా స్పేస్ ఉంది అక్కడ, చాలా స్పేస్ ఉంది, ప్లీజ్ జరగాలి అన్న. అక్కడ ఉన్న వాళ్ళంతా ప్లీజ్, లేడీస్ అండ్ జెంట్స్ అంతా కూడా మన అతిథులకు ఘనస్వాగతాన్ని పలుకుదాము. మన విశిష్ట అతిథి మన ముఖ్య అతిథి ఇచ్చేసారండి. హలో హలో ఉద్దీపస్య జాతవేదోపట్నం నిరుతిర్మమ పశోగస్య మహ్యమావహ జీవనం చ దిశో దిశ దీపదేవ్యై నమః. అందరూ కూడా జై బోలో భారత్ మాతాకి నినాదంతో మరి మన విశిష్ట అతిథులు మరి శ్రీ 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 శైవ క్షేత్ర పీఠాధిపతులు, హిందూ ధర్మ పరిరక్షకులు, భారత ధర్మ దేవత మరియు శ్రీ 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 శివస్వామీజీ గారిని సాధారణ వేదిక మీదకి తీసుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నానండి పెద్దలందరినీ కూడా. కొంచెం సైడ్ ఇవ్వాలి అతిథులకి. డాక్టర్ నైనా జైస్వాల్ మరి మ్యామ్కి ఒకసారి గట్టిగా చప్పట్లతో వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటానండి. చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మరి చాలా చిన్న వయసులోనే మరి ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్గా మరి మీరు మోటివేషనల్ స్పీకర్గా మరి చాలా యంగెస్ట్ మరి పిహెచ్డి హోల్డర్గా మీరు సాధించిన ఘనతకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఇచ్చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే మరి మా శివస్వామీజీ గారికి, శ్రీ 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 శివస్వామీజీ గారికి మరి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజనూతన శ్రీరెడ్డి గారికి కూడా స్వాగతం అండి. విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికారి ప్రతినిధి మరి రావినూతల శశిధర్ గారు, వీరు విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి
అలాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీగా వారు బాధ్యత వహిస్తున్నారు. వారి పక్కన ఉన్నవారు స్వామీజీ శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు, హిందూ ధర్మ పరిరక్షకులు, భారత ధర్మ దేవత పరమ పూజ్య శ్రీ శ్రీ శివస్వామీజీ గారు. అందరికీ గట్టిగా చెప్పడంతో స్వాగతం పలుకుదాం. గట్టిగా చెప్పండి ప్లీజ్ అందరు కూడా. శైవక్షేత్ర పీఠాధిపతులు, హిందూ ధర్మ పరిరక్షకులు, మరి భారతరత్న దేవత మరి బిరుదందుకున్న పూజ్య శ్రీ 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 శివస్వామీజీ గారిని మరి చక్కగా మనకున్న దాంట్లో మనం అందరం కూడా హిందూ బంధువులందరూ కూడా గౌరవించుకుంటున్నాం. అందరూ కూడా జై శ్రీరామ్ అందరూ కూడా గట్టిగా చెప్పాలి. మన స్వామివారు అందుకుంటున్న ఈ బహుమతికి భారత మాత పొందించిపోతుంది కాబట్టి జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. వేదిక మీదకి రావాలండి. బాలకృష్ణ గారు, పాఠక్ జీ, రాజు వరకాల, సందీప్ గారు, కార్తిక్ మైత్రి నగర్, గంగం నవీన్ గారు, ప్రశాంత్ గారు, కౌశిక్ గారు, ఓంకార్ గారు, ధనరాజ్ గారు, బ్రహ్మచారి గారు, మరి వీరు మరి డాక్టర్ రావినూతల శశిధర్ గారికి చిరు సన్మానాన్ని సమర్పిస్తున్నారండి. మరి మన భరతమాత ముద్దు బిడ్డ, మరి మన ఆర్ఎస్ఎస్లో వారు చాలా చురుగ్గా పనిచేసి వారికి ఉన్న అన్ని సమయాలలోకెల్లా ప్రథమ సమయంగా వారు మన సేవకి కేటాయించాలి. గారి పరిచయం ఎవరికి అక్కర్లేదు కదా. మరి మన యంగెస్ట్ మన శిరీష గారు, విజయలక్ష్మి గారు, సుజాత గారు, లక్ష్మీ పల్లా గారు, జయ అక్క గారు రావాలి ఎదుగుతుంది, సంధ్య గారు, పద్మ గారు, మాధురి గారు, శిరీష గారు, కళావతి గారు, సిహెచ్ విజయ గారు, సంపూర్ణ గారు. మరి మా ఆడపడుచులందరూ మా మహిళా శక్తి అంతా కూడా మరి మా దయచేసి పేరు పిలిచిన వాళ్ళే రావాలండి. దయచేసి అన్యులు భావించద్దు. మరి మన నైనా జైస్వాల్ గారు, మరి మన తెలుగు బిడ్డ ఎంతో సింపుల్ సిటీతో మరి తన గౌరవాన్ని తన ఉనికిని చాటుకుంటున్న మరి మన తెలుగింటి ముద్దు బిడ్డ నైనా జైస్వాల్ గారికి ఒక చిరు సత్కారం. అందరూ గట్టిగా చెప్పాలి. మన హిందూ బంధువులందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, అందరూ జై జై శ్రీరామ్ చెప్పాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒక ఫోటో ప్లీజ్. అందరూ స్టేజ్ పైన ఉన్న వాళ్ళు ఒక్క 1 minute ప్లీజ్ అటు ఫోటోగ్రాఫర్ సైడ్ చూసి ఒక ఫోటో తీసుకుంటారు. ప్లీజ్ ఒకసారి లేడీస్ ప్లీజ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అటు ఫోటోగ్రాఫర్ సైడ్ చూడాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పట్లు. ప్రతి ఆడపిల్ల కోరుకోవాలి, మన నైనా చేసుకున్నాగా ప్రతి ఆడపిల్ల ఉండాలని కోరుకోవాలి. కాబట్టి వారికి ఘన స్వాగతం తెలుపుతూ చిన్న సత్కారాన్ని అందించడం జరిగిందండి. మరి ఆడపడుచులు దయచేసి కొంచెం తొందరగా వేదికలు ఇవ్వాలండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే దయచేసి అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం అటు మూవ్ అవ్వాలి. వెనక సైడ్ ఉన్న వాళ్ళకి కనిపిస్తలేదు కొంచెం. ఆడపడుచులు చెప్పండి. మరి తను ఏం సాధించారు ఏం సాధించలేదు అనేది మనకు తెలియదని కాదు, కానీ వారు ఇచ్చేశారు కాబట్టి వారికి గౌరవపూర్వకంగా వారికి సంబంధించిన ఒక ఏవి ప్లే చేయబడుతుంది. మరి ఆ ఏవి ప్లే చేయడం తర్వాత చక్కగా ఒక అమూల్యమైన సందేశాన్ని మ్యామ్ మనకు అందిస్తారు. మరి ఆ ఏవిని మీరు అందరూ కూడా చూడాల్సిందిగా కోరుకుంటానండి. అక్కడ 2 స్క్రీన్లు ఉన్నాయి. 2 స్క్రీన్స్ మేనేజర్ గారు అందిస్తారు. భారత్ మాతా కీ. నాకు మీ వాయిస్ వినపడడం లేదు. గట్టిగా సౌండ్ సిస్టమ్ కొంచెం వాయిస్ వచ్చింది ఎక్కువ. భారత్ మాతా కీ. వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు ఇక్కడికి వచ్చేసిన మా మిత్రులందరికీ కూడా, మహిళా శక్తికి, పిల్లలకి, ప్రెస్, మీడియాకి అందరికీ కూడా పేరు పేరుగా నమస్కరిస్తున్నాను. ఈరోజు
హిందూ సమ్మేళనంకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా మీ అందరినీ చూస్తుంటే చెప్పేది ఒకటి, అదేంటంటే చరిత్రాత్మకమైన నా ఊహల మేరకు ఈరోజు హిందూ సమ్మేళనంకి రావడం ఒక మణిదీపం లాంటిది. అభినవ దేవత భారత మాత నా ప్రాణము, మీ అందరి ఆశలకు ఆమె ప్రతిరూపం అని నేను భావిస్తున్నాను. మరి అదేవిధంగా మన దేశం మనల్ని ఎదగడానికి అవకాశం ఇస్తుంది, ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తుంది, మరియు ఆస్తి అంతస్తులు కావాలనుకున్న వారికి ఇది ఒక వేదిక ద్వారం లాంటిది. కావున మీరందరూ కూడా ఎల్లప్పుడూ ఈ హిందూ సమ్మేళనాన్ని ఎల్లప్పుడూ మర్చిపోవద్దు అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. మరి సముద్రంలో చెలరేగే అలలు ఎన్నో, కానీ సముద్ర తీరానికి చేరే కొన్ని. అదేవిధంగా జీవితంలో పరిచయం ఎందరో, కానీ జీవితాంతం తోడు ఉండే మన హిందూ మిత్రుల స్నేహం ఒకటే అనేసి నేను బల్లగుద్ది చెప్పగలను. కావున ఈరోజు మనకు ఈ వాతావరణాన్ని కలిగించిన హిందూ సమ్మేళనం వారికి మరియు ఆర్గనైజర్స్కి నేను అభినందనలు తెలుపుతున్నాను. ఒక్కసారి గట్టిగా చెప్పట్టు కొట్టాలి, ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ ఈవెంట్ని. మరి హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం సంస్కారాలు, ఐక్యత, సమయానికి సంభాషణ, కుటుంబ ఏకత్వం మరియు భారతీయ జీవన విలువలను పాటించడం. దీని గురించి అర్థం చేసుకోవడానికి, ఈ పంచ పరివర్తన అర్థం చేసుకోవడానికి మనం హిందూ సమ్మేళనం చేసుకుంటున్నాము. సో అది నేను ఈరోజు మీ అందరితో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మొదటిది, బయట వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని విలువ ఇవ్వకుండా చూడడం తప్పు. ఎందుకంటే కష్టకాలంలో మనకు ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనకు బలమైన ఆధారంగా మన కుటుంబం వాళ్ళే ఉంటారు. కావున మన కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూడండి, డబ్బు సంపాదించడం ఎవరికైనా సాధ్యం, కానీ కుటుంబాన్ని సంపాదించుకోవడం అదృష్టవంతులకే సాధ్యం. మరి మనం చూస్తే ఒత్తిడి లేని జీవితం లేదు, కష్టం లేని విజయం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, ఇష్టం లేని ప్రయాణం లేదు, సమస్యలు లేని మనిషి లేదు. వీటన్నిటిని జయిస్తేనే జీవితం అని అంటారు, కానీ వీటన్నిటికీ కూడా మార్గదర్శనం చూపించేది కుటుంబ పాలన. కావున మనందరం కూడా కుటుంబ విలువలను కాపాడుకోవాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. అందరూ కూడా ఇది ఒకవేళ యాక్సెప్ట్ చేసి గట్టిగా చెప్పట్టుకుంటారు. మీ దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ కావాలి. ఇంకా అదేవిధంగా చాలా మంది అడుగుతారు, ఇందాక మీరు ఏరియాలో కూడా చూసారు, అంటే ఇంత చిన్న వయసులో నేను ఎడ్యుకేషనే కానీ, స్పోర్ట్సే కానీ, మ్యూజికే కానీ ఇదంతా ఎలా చేశాను అనేది మీ అందరికీ ఒక ప్రశ్న ఉంటుంది. సో నేను మా అమ్మ వడిగా భావించాను. మా అమ్మ నేర్పించింది ఒకటే, ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం. అందుకే మా అమ్మ పలుకులను నా రెక్కలుగా మార్చుకున్నాను. అందుకే పాకిస్తాన్ మరియు ఇరాన్ లాంటి దేశంలో మన తిరంగాలు ఎవరికి రాణించాను అనేసి నేను చెప్పగలను. మరి నా చాలా స్పీచెస్ లో అయినా కానీ చాలా సార్లు కూడా నేను చెప్పాను. అదేంటంటే నా పిహెచ్డీలో నేను చేసిన టాపిక్ రోల్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నమాట. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి నా యొక్క పర్సనల్ మీరు చూడొచ్చు. అదేంటంటే పరాయి వాళ్ళు కొట్టే చెంపలపైన మర్చిపోగలం, కానీ మన అనుకునే వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ జీవితకాలం మర్చిపోలేము. అయితే నేను పుట్టినప్పుడు చాలా మంది మా అమ్మ నాన్న చెప్పారు, ఆడపిల్ల పుట్టి మీరు బంగారం కొనాలి స్టార్ట్ చేయండి అనేసి. సో అప్పుడు మా అమ్మ నాన్న కూడా నేను బంగారం అయితే కొనము, మా పాపని బంగారం తయారు చేస్తాను అని వాళ్ళు నిర్ణయించారు. ఇది నిజమైంది. ఎప్పుడైతే నేను ఈ బంగారు పథకాలు గెలిచాను, ఇంకా యావత్ భారతదేశంలో ఒక గోల్డెన్ గర్ల్గా పేరు తెచ్చుకున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే, మన భారతదేశంలో ఆడపిల్లలు పుట్టినప్పుడు అది
అది ఒక వరం లాంటిది. ఆ ఇంటికి ఆడపిల్ల ముత్యాల రెమ్మ కావచ్చు, మురిపాల బొమ్మ కావచ్చు, పున్నది బొమ్మ కావచ్చు, పుట్టని బొమ్మ కావచ్చు, కానీ ఇంటికే గుండెకాయ లాంటిది. సిరి నవ్వులతో తనదైన శైలితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ జింక పిల్ల పాదాలకు జంపు పెట్టే విధంగా ఇంటిని కలకలలాడిస్తూ ఇంటికి ఒక వరం లాంటిది అనేసి నేను చెప్పగలను. మరి నేను కూడా మీలాగే ఒక మామూలు కుటుంబానికి చెందిన అమ్మాయిని, కానీ మా అమ్మ స్ఫూర్తితో నాన్న ఆశీస్సులతో ఇదంతా అచీవ్ చేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా నైనా జైస్వాల్ కావాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మా నాన్న చెప్తూ ఉంటారనమాట, ఇక చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, ఇక పర్ఫామ్ కూడా చేశారు. సో మా నాన్న చెప్తూ ఉంటారు, ఆడపిల్లలు అంటే మా ఇంట్లో తులసి మొక్క, కడుపులో పుట్టిన మరో అమ్మ, మరియు ఆడపిల్లలు అంటే కల్మషం లేని ప్రేమకు చిరునాన్న. సో అందుకే చెప్తాను, అమావాస్య చీకటిలో వీళ్ళు చందమామని వెతికి పట్టుకోగలమేమో, కానీ ఆడపిల్ల ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము. మహిళా శక్తిని ఆడపిల్లని యాక్సెప్ట్ చేసి ఒకసారి గట్టిగా చెప్పచ్చు, గట్టిగా. మరి మనందరము ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చూస్తే ఆ వ్యక్తిత్వం లేని వారి మాట, మానవత్వం లేని వారి ప్రేమ, మరియు స్థిరత్వం లేని వారి సలహాలను నమ్మితే జీవితంలో మిగిలేది విషాదము. కానీ మన హిందూ సమ్మేళనం మంచి వ్యక్తిత్వం, మంచి మానవత్వం మరియు మంచి సలహాలకు ఒక వేదిక ద్వారం లాంటిది. అయితే మనము హిందూ సమ్మేళనం ద్వారా పర్యావరణ రక్షణ కొరకు మనము పిలుపునిస్తున్నాము. అయితే మనందరం కలిసి మనస వాచ కర్మ అనే సిద్ధాంతానికి నిలువెత్తిన నిదర్శనంగా మారాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఎందుకంటే పర్యావరణ రక్షణ అనేది చిన్న పని కాదు, అది ఒక తపస్సు లాంటిది. ఎండిన ఆకులు అంటే ఎండిన నేలను పచ్చదనంగా పచ్చని ప్రపంచాన్ని నిర్మిద్దాం. మరియు భూమాత సేవ నిజమైన సేవ, పచ్చదనమే జీవితానికి అందం అని నేను బల్లగుద్ది చెప్పగలను. చూడండి, మీరు అందరూ కూడా నేను చెప్పాను ఆల్రెడీ, అదేంటంటే మీరు చప్పట్లు కొట్టడం లేదు. సో దానికి గురించి చెప్తాను. క్లాప్స్ ఆర్ ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, ట్యాక్స్ కూడా లేదు చప్పట్లు కొట్టడానికి, జిఎస్టీ కూడా లేదు. అండ్ ఆల్సో it is very good for your health, so always be clapping and smiling. అయితే చాలా మంది అంటారనమాట, అంటే ఇందాక చెప్పాను వాళ్ళు ఇంత చిన్న వయసులో హౌ డిడ్ ఐ అచీవ్ అనేసి. సో మా అమ్మ నాన్న పదే చెప్తుంటారు, మన జీవితంలో మనం ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలనేసి వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను మీ అందరికీ స్పెషల్లీ యువ శక్తితో నేను చెప్పేది, మరి మీ అందరితో కోరుకునేది ఏంటంటే, వెలుగు లేని వెన్నెల ఎలా, దేవుడు లేని కోవెల ఎలా, ప్రాణం లేని జీవం ఎలా, యువ శక్తి మరియు స్త్రీ శక్తి లేని సమాజం ఎలా అని నేను పదే ప్రశ్నిస్తున్నాను. అయితే మా నాన్న నన్ను కఠోర శ్రమ, ముందు చూపు, ఖచ్చితత్వం మరియు ధైర్యం ఉంటేనే అతి భయంకరమైన ఒంటరి ప్రయాణం సరదాగా సాగుతుంది మరియు అద్భుతాలు సృష్టించవచ్చు అనేసి మా నాన్న చెప్పారు. సో మీ అందరితో నేను చెప్పేది ఒకటే, మీరు ఎన్నడూ విద్య నేర్పిన గురువుని మర్చిపోవద్దు, ధనం వచ్చాక స్నేహం మర్చిపోవద్దు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోవద్దు, గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోవద్దు, కానీ అన్నిటికంటే ముఖ్యం అవసరం తీరాక సహాయపడిన దేశాన్ని మర్చిపోవద్దు. బికాస్ ఈ రోజులలో ఇట్ ఇస్ వెరీ కామన్. అదేంటంటే అవసరానికి వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. ఎందుకంటే తింటున్నంతసేపు ఇస్తరాకు, తిన్నాక ఎండి లాగా ఉంటారు. మీతో అవసరం ఉన్నంత వరకే మీ విలువ, దాని తర్వాత చేతులు పెట్టేస్తారు. సో జీవితంలో ప్రతి అడుగు మీరు చాలా జాగ్రత్తగా వేయాలి అని సార్లు జీవితంలో ఎదురయ్యే మనుషులు వాళ్ళ ప్రవర్తన నుంచి కూడా మనము నేర్చుకోవాలి. అయితే
ప్రస్తుతం రోజులలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే మనము దేశీయ ఉత్పత్తులను ఉపయోగించాలి, లేకపోతే మళ్ళీ ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. మన దేశపు వనరులతో అభివృద్ధి చెందలు ఎగరగాలి, ఆత్మనిర్భర్ దీపాన్ని వెలిగించి ముందుకు సాగాలి, లోకల్ను వోకల్ చేయడం మన నినాదంగా మారాలి. అదే నిజమైన దేశభక్తి మరియు దేశానికి నిజమైన గౌరవం అనేసి నేను చెప్పగలను. అయితే మనందరము మన దేశంలో తయారు అయిన వస్తువులను మనము వాడడం అది మన బాధ్యత. అయితే మనందరం కలిసి ఆత్మనిర్భర్ భారత కళను మరింత నిజం చేయాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గొంతు పెంచడం కాదు, మాట విలువ పెంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే వాన చినుకులు పంటలు పండిస్తాయి కానీ ఉరుములు కాదు. అందుకే ప్రతిసారి ఆలోచించి మాట్లాడడం మంచిది. ఇంకా రాయిని ఆడిగా మార్చాడు, అదేవిధంగా శివుడు గంగని తలపై మోసినాడు. సో వారి స్ఫూర్తితో మన జీవితానికి బంగారు జీవితం చేసుకోవాలంటే దానికి మనమే శక్తి, మనం తలుచుకుంటే అన్ని సాధ్యమే. మరి మనము కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే వందలతో నన్ను ఆశీర్వాదిస్తున్నారని భావిస్తూ నిన్నటి కంటే రేపు బాగుండాలి, రోజు నుంచి రోజు సాగాలి, దిగులు నీడలు తాగకుండా ఉండాలి, జీవితం ఆనందమయంగా ఉండాలి, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ, మధుస్కర్ గారికి, ప్రవీణ్ దుబే గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సో ఒక్కసారి నాతో గట్టిగా చెప్పాలి, భారత్ మాతా కీ మైక్ తీసుకొని కిందికి రావాల్సి వస్తుంది. ఆల్రెడీ సౌండ్ మీరు పెంచడం లేదు, అందుకే నాకు మాట్లాడడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఒకసారి గట్టిగా చెప్పాలి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చెప్పండి. ఇంకా నాకు చెప్పారు కదా, యంగ్స్టర్స్కి విలువకి దర్శనం కదా, ఈ సూచనలన్నీ సలహాలకి పెద్దవాళ్ళ కాలంలో ఇప్పుడు ముందు తరం మన యంగ్స్టర్స్కి. కాబట్టి యంగ్స్టర్స్ అని కొట్టుకుంటారా? ఓకేనా? దానికోసం చిన్న పాల్గొంటామా? గట్టిగా చెప్పండి మీరు. పొడుగు పొడుగు పావులాట పైకి పైకి తేలుతుంటే తేలుతుంటే రాములది. రాములు పడ్డారు. గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి మీరు ఇంకా మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపించాలి. మరి మా యంగ్స్టర్స్ అందరూ కూడా మీరు చెప్పినవన్నీ తూచా తప్పకుండా కాకపోయినా ఒక 50% అయినా వింటే కనుక మన యంగ్స్టర్స్ అందరూ బంగారు బాటగా చాలా బాగా పాడారు. సో నాకు కూడా పాడాలనిపించింది. నాకు ఇష్టమైనది మహిషాసుర మర్దిని నాకు చాలా ఇష్టము. ఇంకా ఇక్కడ అందరూ మహిళా శక్తి కూడా ఇక్కడ ఉన్నారు. సో మీరందరూ కూడా నాతో పాడాలి అనేసి కోరుకుంటున్నాను. ఐగిరి నందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే గిరివరవింద్య శిరోదిని వాసిని విష్ణువిలాసిని విష్ణునుతే భగవతి శిఖికంఠకుటుంబిని భూమి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సుందరవైష్ణవి
रम्यकपरिधि शैलसुते भारत माता की भारत माता की भारत माता की ఇది మహిళా పవర్ అందరూ కూడా మహిళా శక్తికి థ్యాంక్ యూ సో మచ్